యేసుక్రీస్తు శిలువ శ్రమలను గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలన్నీ ఒక్కొక్కటిగా ఎలా నెరవేరుతున్నాయో మనం ధ్యానిస్తుంటున్నాం. ఈ ప్రవచనాలను వాటి నెరవేర్పును శ్రద్ధగా ధ్యానిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాం. ఈ రోజు మరొక అంశము, శత్రువులు ఆయనను చుట్టుకోవాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన శత్రువుల చేత చుట్టుముట్టబడాలి అని కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతుంటున్నాం. అక్కడ ఇలా రాసి ఉంది, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఎందుకు ఈ పదజాలము కీర్తనకారుడు రాస్తుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, చుట్టుముట్టబడినటువంటి శత్రువులను ఎందుకు కుక్కలు అని చెప్పాడు, ఎందుకు దుర్మార్గులు అని పలికాడు అని ఆలోచన చేస్తే, వారు పెట్టేటువంటి హింస ఎంతో తీవ్రతరముగా ఉంటుంది. వారి యొక్క వయలెంట్ బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది. అందుచేత వారిని వర్ణించలేనంతగా హింసలు పెడుతున్నారు అనే దానికి గుర్తుగా ఆయన ఈ పదజాలాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కీర్తనకారుడు తనకు జరిగేటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవాలను ఈ కీర్తనలో రాస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో మెస్సయ్యకు కలిగేటువంటి శిలువ యాతనలకు ఈ మాటలు సరితూగుతూ ఉంటున్నాయి. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు శిలువ వేయబడ్డ దగ్గర అసలు ఎవరెవరు నిలిచి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా రోమా సైనికులు అక్కడ ఉన్నారు. ఈ రోమా సైనికులు శిలువ శిక్షను అమలు చేశారు. సైనికులతో పాటు రోమా శతాధిపతి కూడా ఉన్నాడు. శిలువ శిక్షను అమలు చేస్తున్న సైనికులకు ఆయన నాయకత్వాన్ని వహించాడు. రెండవదిగా ప్రధాన యాజకులు అక్కడ ఉన్నారు. వీరు యూదా మత నాయకులు, సన్హెద్రి సభలో భాగస్థులు. యేసు ప్రభు శిలువ శిక్షకు కారకులయ్యారు, అలాగే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వీరితో పాటు శాస్త్రులు, పెద్దలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మూడవదిగా ఆ శిలువ చుట్టూ నిలిచి చూస్తున్నటువంటి ప్రజలు కనబడుతుంటున్నారు. యూదులైనటువంటి వారు అనేకులు ఈ గుంపులో ఉన్నారు. వారిలో కొందరు ఎగతాళి చేసేవారు, కొందరు యేసు ప్రభు పైన జాలి చూపించేవారు కూడా ఉన్నారు. నాలుగవదిగా యేసు ప్రభు కుడి ప్రక్కన ఒక బందిపోటు దొంగ, ఎడం ప్రక్కన మరొక బందిపోటు దొంగ సిలువ వేయబడ్డారు. ఐదవదిగా కొందరు స్త్రీలు అక్కడ ఉన్నారు. వారిలో ఆయన తల్లి అయినటువంటి మరియా, మగ్దలేన మరియా, గలిలయ నుండి వెంబడించినటువంటి అనేకమైనటువంటి స్త్రీలు అక్కడ నిలిచి ఉన్నారు. ఆరవదిగా యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను కూడా అక్కడ ఉన్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడుగా ఇతనికి గుర్తింపు ఉంది. ఏడవదిగా దారిని పోయేటువంటి వారు కూడా అక్కడ కనపడుతున్నారు. దారిని పోయే వాళ్ళు వెళ్లకుండా శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభువును ఎగతాళి చేస్తూ, దూషిస్తూ, నిందిస్తూ వెళ్ళినట్లుగా మనం చదువుతున్నాం. అక్షరాల ఈ యొక్క ప్రవచనము నెరవేరింది. ఈ ప్రవచన నెరవేర్పు మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుండి 44 వచనాల్లో, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 29 నుండి 32 వచనాల్లో, మరియు లూకా సువార్త 23వ అధ్యాయము 35 నుండి 39 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. కొన్ని మాటలు మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుండి 44 వచనాలు చదువుదాం. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది అనేక రీతులుగా యేసుక్రీస్తును ఎగతాళి చేస్తూ, దూషిస్తూ వచ్చి ఉంటున్నారు. అందుచేత ప్రియ స్నేహితులారా, కీర్తనకారుడు చెప్తున్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఎందుకంటే ఎగతాళి చేస్తున్నటువంటి వారికి ఆ దృశ్యము వినోదంగా ఉంది. యేసు ప్రభుకు శరీరం నిండా గాయాలే, కారుచున్న రక్తంతో ఆయన దేహమంతా కూడా నిండిపోయింది. గంటల కొద్దీ ఆయన చిత్రహింసను అనుభవించాడు. కండరాలలో నొప్పి పెరుగుతూ ఉంది. కొరడా చేత ఆయన చర్మమంతా కూడా చీలిపోయి ఉంది. ఓ పక్క దప్పిక వేస్తుంది. క్రింద ప్రజలు మాత్రం ఆయనను దూషిస్తూ, ఎగతాళి చేస్తూ, నిందిస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఆయనకు వినబడుతూనే ఉన్నాయి. మానసికంగా ఆయనను ఎంతగానో హింసించారు. ఓ పక్క శారీరకంగా ఎదుర్కొంటున్నటువంటి హింస
మరోపక్క మానసికంగా ఆయన పొందుతున్నటువంటి హింస, ఈ వేదనలన్నీ తట్టుకొని యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన బలియాగాన్ని పూర్తి చేశాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు శత్రువుల చేత చుట్టబడ్డటువంటి ఈ సందర్భం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, ఆయనను విశ్వసించిన మనము ఎన్నడూ కూడా ఆయన నామము అపహసించబడకుండా, ఎగతాళి చేయబడకుండా, దూషించబడకుండా, నిందించబడకుండా మన భక్తిని కాపాడుకుంటూ ఆయనను వెంబడించగలగాలి. ఆత్మీయ జీవితంలో హింసను ప్రోత్సహించడం కానీ, ఇతరులను హింసించడం కానీ మనం చేయకూడదు. ఎందు నిమిత్తం ఇంతగా ఆయన దుర్మార్గుల చేత చుట్టబడి హింసించబడ్డాడో జ్ఞాపకం చేసుకుంటే, అది మన యొక్క పాప ప్రక్షాళన కొరకే, మనకు రక్షణ ఇవ్వడం కొరకే ఆయన అలా చేయవలసి వచ్చింది. కాబట్టి ఆయన త్యాగాన్ని హృదయపూర్వకంగా హత్తుకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక.